నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. పాడైపోయిన రోడ్లను అభివృద్ధి చేసేందుకు ఒక్కొక్క మండలానికి సుమారు 6 కోట్ల నిధులు మంజూరు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి. వరద బాధితులకు సహాయం అందించేందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ముందుకు రావడం అభినందనీయం. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర స్పష్టం. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సీతామహాలక్ష్మి ఆశ్రమంలో భోజనం అందించిన షేక్ హసీనా మస్తాన్, ఊదర భాస్కర్, పలువురు ప్రముఖుల హాజరు. భక్తులతో కిటకిటలాడిన మద్ది క్షేత్రం, పలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. పాడైపోయిన రోడ్లను అభివృద్ధి చేసేందుకు చింతలపూడి నియోజకవర్గంలో ఒక్కొక్క మండలానికి సుమారు 6 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే ఈ పనులను ప్రారంభిస్తామని స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మంగళవారం ఎమ్మెల్యే పర్యటించారు. తొలుత సూర్య విద్యా సంస్థల అధినేత శ్రీనివాసరావు, మున్సిపల్ కౌన్సిలర్ కరుటూరి రమాదేవిలు ఏర్పాటు చేసిన అల్పాహార విందుని స్వీకరించారు. అనంతరం టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ సహకారంతో పట్టణంలోని పలు గుంతల రోడ్లలో వెబ్ మిక్స్ నింపే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలో పాడైపోయిన రోడ్లను అభివృద్ధి చేసేందుకు కూటమి నాయకులు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కూటమి పార్టీల నాయకులకు అభినందనలు తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చింతలపూడి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనంతరం జనసేన ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య మాట్లాడుతూ, పాడైపోయిన రోడ్లలో వెట్ మిక్స్ నింపేందుకు ముందుకు వచ్చిన కొండ్రెడ్డి కిషోర్, పరిమి సత్తిపండులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, జనసేన పట్టణ అధ్యక్షులు షేక్ పీర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్తో పాటుగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం చూస్తే హెవీ రెయిన్ ఫాల్స్ వల్ల చాలా చోట్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ముందుకొచ్చి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసి మరి వర్షంలో ఉన్న ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఆదుకుంటున్నారు. వాళ్ళందరూ నేను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. అలాగే ఈ రోజున మరి జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్ చూస్తే వర్షం వల్ల రోడ్స్ బాగా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. మరి ట్రాఫిక్కి, జనాలకి, ట్రాన్స్పోర్టేషన్కి చాలా ఇబ్బందిగా ఉంది. ఇవి గమనించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి సొంత డబ్బుతోటి మరి ఇక్కడ ప్యాచ్ వర్క్స్ చేయించడం జరుగుతూ ఉంది. నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే రేపు ఇంకా వేరే చోట్ల ఉన్న ఏవైతే డ్యామేజ్ అయిన గోతులు ఉన్నాయో వాటికి కూడా ప్యాచ్ వర్క్ సంబంధించి మన సత్యమయ్య గారు చెప్పారు, 6 లారీలతోటి అవి కూడా మరి ఫిక్స్ చేస్తామని చెప్పడం జరిగింది. వెట్ మిక్స్ తోటి నిజంగా ఒక శుభ పరిణామం. మరి ఈ యొక్క ఇండియా కూటమిలో మరి ఇంత మంచిగా మరి నాయకులు, కార్యకర్తలు ముందుకొచ్చి అభివృద్ధి కార్యక్రమం పాల్గొంటుంటే చాలా సంతోషంగా ఉంది. మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి తప్పకుండా మరి సంక్షేమ, అభివృద్ధి 2 కళ్ళలాగా ముందుకు వెళ్తుందని మరొకసారి మరి నిరూపించడం జరిగింది. రాబోయే రోజుల్లో తప్పకుండా చింతలపూడి నియోజకవర్గాన్ని నేను ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పానో ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీగా చేసే విధంగా మేము అడుగులు వేస్తున్నాము. అలాగే గ్రామ పంచాయతీ అభివృద్ధికి నరేగా నుంచి 25 కోట్లు ఎంపీ గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు. మరి ఇవన్నీ కూడా దాదాపు మండలానికి 6 కోట్లు చొప్పున పిఆర్సీసీ రోడ్స్ అలాగే డ్రైన్స్ కూడా మేము వేయడం జరుగుతూ ఉంది. కొన్ని రోజుల్లో వీటికి మరి శంకుస్థాపన చేసి పనులు కూడా మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. ఏదైతే రోడ్లు ఉన్నాయో ఈ వర్షాలు పడి చాలా ఇబ్బందిగా రోడ్లు పాడైపోయినాయి. వాటి నిమిత్తం ఈరోజు ఇక్కడ శివ హాస్పిటల్ ముందు కొండ్రెడ్డి కిషోర్ గారు వారి ఆర్థిక సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి గోతుల్ని పూడిపించడానికి ప్రయత్నం చేసినందుకు కూటమి తరపున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే రేపు పరిమి సత్తిపండు గారు వారి ఆర్థిక సహాయంతో ఒక 6 లారీలతోటి
మొత్తం మెటీరియల్ తీసుకొచ్చి జంగారెడ్డిగూడెం, అలాగే జంగారెడ్డిగూడెం నుంచి కామవరం కోటకు మధ్యలో ఉన్నటువంటి ప్రధానమైన గోతుల్ని ఎమ్మెల్యే గారు పూడ్చాలని చెప్పి వారు కోరిన పిదపనే పరిమిసత్తిపండు గారు వారు దయార్థ హృదయంతో ముందుకొచ్చి నేను 10 లారీలతోటి పూడుస్తున్నానని చెప్పినందుకు కూటమి తరపున ఎమ్మెల్యే గారి తరపున వారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రజల తరపున కూడా తెలియజేస్తా ఉన్నాం. వరద బాధితులకు సహాయం అందించేందుకు జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ముందుకు రావడం అభినందనీయమని డీఎస్పీ యు రవిచంద్ర తెలిపారు. జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రెడీ టు యూజ్ సరుకులను విజయవాడ వరద బాధితులకు పంపించారు. సిటీఓ బి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో డీఎస్పీ రవిచంద్ర చేతుల మీదుగా సరుకులను విజయవాడకు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వరద బాధితులకు సహాయం అందించేందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ముందుకు వచ్చి సరుకులను అందించడం అభినందనీయమన్నారు. ఇదే మాదిరిగా వరద బాధితులకు సహాయం అందించేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. అనంతరం సిటీఓ మాట్లాడుతూ తన పిలుపునకు స్పందించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఒక పిలుపుతో వరద బాధితులకు సహాయం అందించేందుకు ఛాంబర్ సభ్యులు ముందుకు రావడం తనకు సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా తమ ఛాంబర్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. మనకి నిన్న ఈరోజు వర్షాల కారణంగా మన విజయవాడలో వచ్చినటువంటి ముంపు వరద బాధితుల వాళ్ళ కష్టాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. దానికి ఉడతా సాయంగా మన జంగారెడ్డిగూడెం నుంచి మన సిటీఓ గారి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి దగ్గర ఉన్నటువంటి రెడీ టు యూజ్ అనేటువంటి ఆర్టికల్స్, కొవ్వొత్తులు కావచ్చు, అగ్గిపెట్టెలు కావచ్చు, అక్కడ అవసరమైనటువంటి బిస్కెట్స్, ఇట్లాంటి అవసరానికి ఉపయోగపడే వస్తువులన్నీ కూడా దుప్పట్లు, అట్లాగే బట్టలు, ఇట్లాంటివన్నీ కూడా మందులు కలెక్ట్ చేసి పంపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఇట్లా ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఇంకొక మనిషి ఆదుకోవడం అనేది మానవత్వాన్ని మన అది ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు, జంగారెడ్డిగూడెం వాళ్ళు ప్రదర్శించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇది అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. వరద బాధితుల సహాయార్థం మన జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళకు హెల్ప్ అడగడం జరిగింది. దాని ప్రకారంగా అందరితో మాట్లాడేసేసి ఇది చేసేసేసి ఇమీడియట్గా అన్ని అరేంజ్మెంట్ చేసేసి పంపిస్తున్నాము. ఈ సహాయం దానికి మేము థ్యాంక్స్ఫుల్గా ఇచ్చేస్తున్నాము అండి. దానికి సిటీఓ గారు మాకు విజయవాడ వరదలు వచ్చినాయి, దానికి సహాయార్థం మీ ఛాంబర్ తరఫున ఏదైనా సహాయం చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తి మేరకు మా ఛాంబర్లో సభ్యులందరికీ గ్రూప్లో మెసేజ్ పెట్టిన 1 అవర్లో అక్కడికి మా ఉడత సహాయంగా ఈ ఏర్పాట్లు చేసాము. దీనికి చీఫ్ గెస్ట్ కింద మన డిఎస్పీ గారిని పిలిచి ఆయన చేతుల మీద సిటీఓ గారికి అందజేయడం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థలో షేక్ హసీనా మస్తాన్ దంపతులు ఉదర భాస్కర్ ఆధ్వర్యంలో భోజనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్ కరుటూరి రమాదేవి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మిలు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో తాము భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం షేక్ హసీనా మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు. తొలుత కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ, నాయకులు చింతల నాని, ఉక్కుర్తి సీతారాం, కనక మహాలక్ష్మి, తిరుమల శెట్టి రవి, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ
హసీనా గారు, బాబీ గారు ఈ రోజు మన ఆశ్రమంలో జనసేన సేనాని అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన్ని తలుచుకుంటే ఒక పర్వతాన్ని యుద్ధానికి తయారైన ఒక యోధుని చూసినట్టే ఉంటుంది. యాక్చువల్గా సినీ రంగంలో ఆయన సక్సెస్ఫుల్ పర్సన్. అలాగే రాజకీయాల్లో కూడా 10 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేసి రాజకీయంలో ఈరోజు డిప్యూటీ సీఎంగా ఎదిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు 100 కాలాలు బాగుండాలని కోరుకున్నామంటే ఈరోజు ఈ సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో హసీనా దంపతులు 25/2 వార్డులకు సంబంధించిన నాయకులు మొత్తం అందరూ అటెండ్ అయ్యి వీరి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. భోజనాలు పెట్టడం, కేక్ కటింగ్, అలాగే పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ దంపతులు 10 కాలాలు బాగుండాలని, అలాగే పూదరి బాబీ గారు కూడా ఉన్నారండి ఈ కార్యక్రమంలోను. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి జనసేన నాయకులకు, అలాగే టీడీపీ బీజేపీ నాయకులకి అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు 2వ వార్డులో షేక్ హసీనా మస్తాన్ గారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి వారి సేవాభావాన్ని అమ్మా నాన్న స్వచ్ఛంద సంస్థకు కూడా వారి ఆర్థిక సహాయం ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వటం జరిగింది. వారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఎప్పుడూ కూడా క్రితం సంవత్సరమేమో అక్కడ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర అందరికీ వస్త్రదానం అది చేసిన పరిస్థితి. అలాగే అమ్మా నాన్న అనాథాశ్రమంలో కూడా వాళ్ళు భోజనం ప్యాకెట్లు అది ఇవ్వటం జరిగింది. ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం ఆయుష్ బాగుండి ఆయన అభివృద్ధి పథంలోకి వెళ్ళి రాజకీయంగా ఆయన అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వాలని చెప్పి ఈ షేక్ హసీనా మస్తాన్ దంపతులు ఇద్దరూ కూడాను పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం పెట్టి పుట్టినరోజు వేడుకలు ఘనంగా అందరూ చేస్తూ ఉంటారు. చాలామంది ఉన్నారు ఊళ్ళో ఈ జనసేన సైనికులు వీళ్ళందరూ అందరూ చేస్తూ ఉంటారు. వీరు ఉన్నంతలో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి కూడా ఆయన పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉండి ఆ సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఆనందంగా కేకు కట్ చేయించుకుని చక్కగాను ఆ బర్త్డేని అందరి మధ్య జరుపుకుంటాం. ఇదంతా ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా అని వాళ్ళు ఆనందంగా చాలా చిన్న పిల్లల కింద ఆయన ఏదైతే బర్త్డే జరుపుకున్నారో వాళ్ళకి ఆయుష్ ఆరోగ్యం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ మన పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. 2వ వార్డు 25వ వార్డు తరపు నుంచి మేమందరం కూడా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా తరపున మేమందరం కూడా అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. వచ్చిన పెద్దలందరికి కూడా, వచ్చిన వీర మహిళలందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ అల్లాను కోరుకుంటున్నాను నేను. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామి వారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం మద్ది క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఆయన వెంట ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు ఉన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థాన అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా శ్రీ స్వామివారికి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి
శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుచున్నారు. నిన్నటి నుంచి విజయవాడలో వరద బాధితుల సహాయార్థం మా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 5,000 పులిహోర ప్యాకెట్లు కూడా అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం వారితో పాటుగా మా దేవస్థానం నుంచి కూడా 5,000 ప్యాకెట్లు ఈరోజు విజయవాడ పంపడం జరిగింది. ప్రతిరోజు శ్రీ మధ్యాంజనేయ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాదం కూడా స్వీకరించాలని కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తాము ముందుకు వెళుతున్నామని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బందితో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మితో కలిసి పలు అంశాలపై ఎమ్మెల్యే చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో గత 5 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి పనులపై ఆరా తీయడంతో పాటుగా రాబోయే రోజుల్లో చేయాల్సిన పనులపై ప్రణాళిక రూపొందించేందుకు ఈ సమీక్ష నిర్వహించామన్నారు. పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే దిశగా తాము ముందుకు వెళుతున్నామన్నారు. పట్టణాభివృద్ధి తమ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కంచర్ల వాసవిరత్నం, కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, తెల్లగారపు జ్యోతి, చిటికల అచ్యుతరామయ్య, ఎల్వీఆర్, మున్సిపల్ మేనేజర్ వెంకటరమణతో పాటుగా కూటమి పార్టీల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. జరుగుతూ ఉంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్క్ శాంక్షన్ వచ్చేసి 439 అని చెప్పారు. జంగారెడ్డిగూడెంలో ఉండి కంప్లీట్ గా ఒక డీటెయిల్ డిస్కషన్స్ డిపార్ట్మెంట్స్ తోటి టౌన్ సంబంధించి, రూరల్ సంబంధించి, అలాగే మరి ఇక్కడ ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి అసలు మనము టౌన్ విషయంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసాము గత 5 సంవత్సరాల్లో, మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎటువంటి స్ట్రాటజీ కానీ, ప్లానింగ్ కానీ టౌన్ డెవలప్మెంట్ విషయంలో ఉందనే విషయంపై మరి డీటెయిల్గా డిస్కషన్ పెట్టాలని చెప్పి నేను ఈ మీటింగ్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అజెండా ఐటమ్స్ ఉన్నాయి. నేను కమిషనర్ గారిని లాస్ట్ వీక్ అడిగాను, నాకు ఇట్లాగా ప్లాన్ ఉంది, ఇక్కడ 2 day రివ్యూ మీటింగ్ పెట్టాలని చెప్పి. సో దానికి సంబంధించిన డేటా నేను కొంత అడిగాను. ఐ థింక్ నాకు కొంత డేటా వచ్చింది. అది మనము టాపిక్ బై టాపిక్ వెళ్దాము. ఇది కొంచెం డీటెయిల్గా ఉంటుంది, అందరూ కూడా పేషెన్స్తో ఉండండి. గోల్ ఏంటంటే జంగారెడ్డిగూడెం టౌన్ని ఒక రోల్ మోడల్ టౌన్గా ఎలా చేయొచ్చు అనే విషయంపై మరి ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళతోటి, అలాగే లోకల్గా ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతోటి ఎట్లాగా మనము అనుకుంటున్న టౌన్ ఎట్లా డెవలప్ చేయాలని అదే మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫార్చ్యూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు
160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు ఎటువంటి సమస్య ఎదురైనా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష అనంతరం ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమీక్షా సమావేశంలో చర్చించిన పలు అంశాలను వివరించారు. అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణ గురించి కూడా తెలిపారు. ప్రస్తుతం వరద పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మరి ట్యూస్డే, వెన్స్డే నేను యాక్చువల్గా జంగారెడ్డిగూడెం టౌన్ రూరల్ సంబంధించి కొన్ని యాక్టివిటీస్ పెట్టుకున్నాను. ఆ ప్రాసెస్లో మరి ఫస్ట్ సెషన్ ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో మేము ఒక డీటెయిల్ రివ్యూ పెట్టుకోవడం జరిగింది. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ పార్టీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. విజయవాడ గ్రామని 44th వార్డ్ అక్కడ మీరు రిలీఫ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలని ఇప్పుడే కాల్ వచ్చింది. కొల్లు రవీంద్ర గారు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఈ 44th వార్డ్కి. సో నేను ఈ యొక్క డిస్కషన్ని నేను ఇక్కడ కట్ చేసి నేను ఇప్పుడు వెళ్తున్నాను. బట్ అగైన్ కొన్ని కీ టేక్అవేస్ ఉన్నాయి ఈ మీటింగ్ నుంచి. ఒకటి, టీపీఓ విషయంలో మరి 3 months నుంచి వారు అవైలబుల్ లేరు. మరి వచ్చిన తర్వాత వెంటనే అసలు టౌన్ ప్లానింగ్ విషయంలో డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడం అడిగాను. అలాగే లాస్ట్ 5 years డేటా నేను తెప్పించుకోవడం జరిగింది. ఒక 4 categories వారు ఇచ్చారు. జనరల్ ఫండ్స్, 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, జీజీఎంపీ ఇచ్చారు. అవి నేను కొంతమంది నామినేట్ చేసి లైన్ ఐటమ్ డీటెయిల్స్ అంతా కూడా డీటెయిల్గా రివ్యూ చేయమని చెప్పాను. అవన్నీ కూడా మళ్ళీ మేము మ్యాచ్ చేస్తాము. మరి జరిగిన వర్క్స్ ఏంటి, బడ్జెట్స్ ఏంటి, కాంట్రాక్టర్స్ ఏంటి అనే విషయం మీద మేము ఆ విషయం మీద మళ్ళీ రివ్యూ చేస్తాము. అలాగే నేను మరి చైర్పర్సన్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేడం, ఏదన్నా కూడా మనం ఒక ఇంటిగ్రిటీ ఎన్వైరన్మెంట్లో వెళ్ళాలి, కమిటీస్ కూడా మార్చమని చెప్పాను. వారు కూడా సానుకూలంగా స్పందించారు. సో ఇంకో 2 weeksలో కొత్త కమిటీస్ని వేస్తాము. అది కూడా ఒక మిక్స్ ఉండేలా చూస్తాము. అపోజిషన్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ, మరి కూటమి సభ్యులు ఇన్వాల్వ్ చేస్తూ ఒక డివర్సిఫైడ్ కమిటీ ఉండబోతుంది. ప్లస్ ఇంకొక ఛాలెంజ్ మనకు ఉంది. ఇక్కడ శానిటేషన్ వర్కర్స్ మనకి 29 వార్డ్స్ ఉన్నాయి, 95 వర్కర్స్ ఉన్నారు. యావరేజ్న 3 శానిటేషన్ వర్కర్స్ మరి అలొకేట్ జరుగుతుంది. కానీ ఇక్కడ అంత మరి ఒక వర్క్ ప్రొడక్టివిటీ సరిగ్గా జరగట్లేదని మా నోటీస్కి వచ్చింది. ఈ విషయంలో కూడా మరి నేను నంబు రాజా గారిని ఒకసారి ఒక వార్డు కాదు అన్ని వార్డ్స్ని కూడా రివ్యూ చేసి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పాను. మరి డివైడ్ అండ్ కాంకర్ లాగా వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసి అందరు కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఇచ్చి నేను మన జంగారెడ్డిగూడెం టౌన్ని ఒక రోల్ మోడల్ టౌన్గా చేయాలనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మరి ఇంక్లిమెంట్ వెదర్ కండిషన్స్ ఉన్నాయి, అందరూ కూడా సేఫ్గా ఉండండి. మరి చాలామంది కూడా ఈ యొక్క రిలీఫ్ యాక్టివిటీస్లో మరి పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను కూడా ఇప్పుడు మరి విజయవాడ బయలుదేరుతాను. సో మీకు చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా అటు పోలీస్ కానివ్వండి, ఇటు మెడికల్ కానివ్వండి, లేకపోతే రెవెన్యూ కానివ్వండి, అటు ఎండిఓస్ కానివ్వండి, ఇంకా పార్టీకి సంబంధించిన అందరూ కూడా అవైలబుల్ ఉంటారు. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ ఎనీ వన్ ఆఫ్ అస్. ఇంకా మీరు డైరెక్ట్గా నాతో రీచ్ అవ్వాలంటే కాల్ మీ 9996368999. మీకు ఎప్పుడు కూడా మేము యాక్సెసిబుల్ ఉంటాము. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 29వ వార్డు బాలాజీ నగర్లో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను ప్రారంభించి పూర్తి చేయాలని మున్సిపల్ కౌన్సిలర్ మానవతా మూర్తి కోరారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు, సిబ్బందితో మంగళవారం చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఎమ్మెల్యేకు కౌన్సిలర్ మూర్తి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 1,40,00,000 రూపాయల నిధులతో బాలాజీ నగర్లో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి శంకుస్థాపన కూడా చేశామన్నారు. కానీ స్థల వివాదం కారణంగా పనులు నిలిచిపోయాయన్నారు. 10 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ ట్యాంక్ నిర్మాణం పూర్తయితే పట్టణంలో త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కావున తక్షణమే ఈ ట్యాంక్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యేను కౌన్సిలర్ మూర్తి కోరారు. గౌరవ ఎమ్మెల్యే గారికి గత ప్రభుత్వంలో జరిగిన 1,40,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. వాటర్ ట్యాంక్ సంబంధించి 10 లక్షల రూపాయలకి 10 లక్షల లీటర్లకు సంబంధించి వాటర్ ట్యాంక్ శాంక్షన్ అయింది. దానికి సంబంధించి కోటగిరి శ్రీధర్ గారు 50 లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అలాగే జనరల్ ఫండ్ నుంచి 90 లక్షల రూపాయలు అప్పుడు మా బోర్డు శాంక్షన్ చేయడం జరిగింది. స్థలం కారణం చేత అది ఆగింది. కాంట్రాక్టర్ రెడీగా ఉన్నాడు, శంకుస్థాపన కూడా జరిగింది. అది ఆ ప్రాజెక్ట్ వచ్చినట్లయితే జంగారెడ్డిగూడెంలో 10,000 మందికి మంచినీటి సౌకర్యం ఉంటుంది. దాన్ని ఎమ్మెల్యే త్వరితగతిన పరిష్కారం చేయాల్సిన కోరుతూ ఆయనకు వినతిపత్రం ఇచ్చి రావడం కంప్లీట్ అయినట్లయితే 10,000 మందికి మంచినీళ్ళు వస్తాయి. 10 లక్షల లీటర్ కెపాసిటీ ట్యాంక్ అది. ఏది 27, 28, 29 వాటిలే కాకుండా
25వ వార్డుకి మన ఊర్లో సగానికి అది కవర్ చేస్తుంది. మార్కెటేపురం ఏరియా కూడా మంచినీళ్ళు వస్తాయి కాబట్టి త్వరితగతిన అది చేయవలసింది కోరుచు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేసి అభిమానాన్ని చాటుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా జి దుర్గాదేవి ఆర్థిక సహకారంతో భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో 4వ వార్డులోని ప్రభుత్వ పాఠశాలలో 60 మంది విద్యార్థులకు 15,000 రూపాయల విలువగల పౌష్టికాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి, జనసేన వీర మహిళ దెందులూరు రాజీలతో కలిసి తాతాజీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో ప్రతి ఏటా దుర్గాదేవి సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగా విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలుపుతున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ హసీనా, గుర్రం శాంతి, తియాల ప్రసన్న, ముప్పిడికోట సత్యనారాయణ, పెన్నాడ దుర్గారావు, కృష్ణవంశీ తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజుకి సందర్భించుకుని నిజంగా ఏంటంటే పార్టీలకి సంబంధం లేదు. ఈ మేడం గారు, దుర్గాదేవి మేడం గారు, ఆవిడ ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఉంటే సరిపోదు అని ఎప్పుడైనా సరే ఒక ఉపయోగకరమైన వస్తువు రూపంలో మా ఇందిరానగర్ కాలనీ ప్రజలకి అందజేస్తుంటారు ఆవిడ. ఎందుకంటే చేయాలంటే ఎక్కడైనా చేయొచ్చు, కానీ ఇక్కడున్న వాస్తవ పరిస్థితి తెలుసుకుని ఒక టైంలో ఒక పుట్టినరోజుకి ఈ బడి వాతావరణం ప్రహరీ గోడ లేదంటే కనుక సుమారు 12,000 రూపాయలు పెట్టి ఆ రోజున 2 దాతల సహకారంతో, అందులో ఒక దాతగా మా దుర్గా మేడం గారు ఉన్నారు. అలాగే మరొక పుట్టినరోజున మా అంగన్వాడీ సెంటర్స్కి 8 కుర్చీలు ఇచ్చారు. అలాగే ఇంకొక అంగన్వాడీ సెంటర్కి ఒక 8 కుర్చీలు ఇచ్చారు. 16 కుర్చీలు ఇచ్చి అంగన్వాడీ సెంటర్కి అండగా నిలబడ్డారు. మా వారధి ట్రస్ట్కి ఇలాంటి దేవుళ్ళ రూపంలో దాతలే నాకు బలం. ఒక మంచి కార్యక్రమం, ఈ రోజున 15,000 రూపాయల కార్యక్రమం అంటే మాటలు కాదు. సుమారు 250 రూపాయలు న్యూట్రిషన్ ఫుడ్. 63 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. పిల్లలు ఏ ఒక్క పిల్లలకి తగ్గకూడదని 50 కిట్లు పంపించారు. ఈ కిట్లు పంపించిన నిజంగా ఈ మానవతామూర్తికి మనందరి తరపున, మా స్కూల్ తరపున, ఇందిరానగర్ తరపున, వారధి తరపున, మా జనసైనికులందరి తరపున శిరస్సు వంచి పాదం తెలుపుకున్నాం. మేడం గారు, పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మనం దగ్గర వారం రోజుల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ మా 4వ వార్డు కౌన్సిలర్ గారైన వలవల తాతాజీ గారు వారధి ట్రస్ట్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ దానిలో భాగంగా మేడం గారైన దుర్గాదేవి గారు దాతగా పిల్లలకు చాలా కార్యక్రమాలు ఈ స్కూల్కి సంబంధించి ఆవిడ ఇవ్వని వస్తువులు లేవు అని ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలియజేయటం జరిగింది. చాలా సంతోషం. మేడం గారికి ఆయుష్ ఆరోగ్యం ఉండాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే తాతాజీ గారు వాటర్ ట్యాంక్ కానీ ఏది అడిగినా సరే ఇస్తారని చెప్పి మన మాస్టర్ చెప్పడం జరిగింది. ఆయన సేవ తర్వాతే కౌన్సిలర్ అయ్యారు. అలా మన సేవ చేస్తూ అందరం కూడా నాయకులుగా ఎదగాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సందర్భంగా మన దుర్గా గారి ఈ రోజున పిల్లలందరికీ ఈ స్కూల్లో, మన కొత్తపేట స్కూల్లో డ్రై ఫ్రూట్స్ అందజేయడం జరిగింది. న్యూట్రిషన్ ఫుడ్. ఈవిడ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారు. నేను 2-3 కార్యక్రమాలకు అటెండ్ అయ్యాను. ఈవిడ చేసిన కార్యక్రమం ఎంతో చెప్పాలంటే అసలు చాలా ఆనందకరమైన విషయం. పిల్లల విషయంలో ఈవిడ తీసుకున్న కేర్ చాలా బాగుంది. అలాగే నేను ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మన్నుతో చేసిన గణనాథుడిని పూజించాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు. భీమడోలు మండలం సూరప్పగూడెం పంచాయతీ పరిధి పాతూరు గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొని మన్నుతో చేసిన గణనాథుడి విగ్రహాలను గ్రామస్తులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్ష మేరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, సాంప్రదాయ మట్టి గణనాథుడికే పూజలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు ప్రత్తి మదన్, కూటమి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. చూడండి
ఎన్నో కష్టాలను అధిగమించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమకి స్ఫూర్తి ప్రదాత అని మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద చైతన్య ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో జనసేన నాయకులు చింతల నాని, తిరుమలశెట్టి రవితో కలిసి తాతాజీ పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు స్ఫూర్తి ప్రదాతగా ఉన్న పవన్ కళ్యాణ్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు జరిపిన జన సైనికులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. పెట్టింది కావు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా పాత బస్ స్టాండ్ చైతన్య ఫ్రెండ్ సర్కిల్ అందరూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఈ రోజున ఎన్నో కష్టాల్లోంచి ఎదురుడ్డి నిలబడిన మా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మా అందరికీ కూడా సేవాగుణంలో కానీ, ధైర్యం విషయంలో కానీ ఎంతో మాకు ధైర్యాన్ని నింపిన మా దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జంగారెడ్డిగూడెం పాత బస్ స్టాండ్ జన సైనికుల తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి పాల్గొన్న అందరికీ కూడా, జన సైనికులందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు, అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నత స్థానాలకు చేరుకోవాలని చెప్పని మా అందరి ప్రగాఢమైన కోరికను తెలియజేసుకుంటూ జై జనసేన, హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాడైపోయిన రోడ్లను అభివృద్ధి చేసేందుకు ఒక్కొక్క మండలానికి సుమారు 6 కోట్ల నిధులు మంజూరు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి. వరద బాధితులకు సహాయం అందించేందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ముందుకు రావడం అభినందనీయం. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర స్పష్టం. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సీతామహాలక్ష్మి ఆశ్రమంలో భోజనం అందించిన షేక్ హసీనా మస్తాన్, ఊదర భాస్కర్, పలువురు ప్రముఖుల హాజరు. భక్తులతో కిటకిటలాడిన మధ్య క్షేత్రం, పలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.